హాయ్ సార్. హాయ్ సార్. సార్ మీ పేరు సార్? నా పేరు ఇంతియాజ్. ఇంతియాజ్. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నెల్లూరు నుంచి. సార్ మీరు ఇన్స్టిట్యూట్‌కి రావడానికి అంటే యూట్యూబ్‌లో చూసారా? లేదంటే ఇంకా ఎలా ఎవరన్నా చెప్పారా? నాకెవరు చెప్పలేదు కానీ ఆ! నేను యూట్యూబ్ లో చూస్తూ సెర్చ్ చేస్తున్నా. ఓకే. ఫస్ట్ పాయింట్ హ్మ్. చేస్తున్నప్పుడు హ్మ్. అదర్ డిస్ట్రిక్ట్స్ లో ఓకే. ఉన్నట్టు చూపిస్తున్నాయి. ఓకే. అక్కడ బయట ఏంటి మన నెల్లూరులో లేదా హ్మ్. అనేది చూస్తూ చూస్తూ మొబైల్స్ లో ఏదన్నా ఉందా అంటే హ్మ్. అప్పుడు వినోద్ మొబైల్స్ అనేది ఉండింది. హ్మ్. సరే అని చెప్పి అప్పుడు చూడడం, మీకు హ్మ్. ఫోన్ చేయడం జరిగింది. హ్మ్. జరిగినప్పుడు నేను ఒకటే పాయింట్ చెప్పినాను, నాకు అసలు ఫోన్ స్క్రూ కూడా తీయడం రాదు, నాకు నేర్పిస్తారా? హ్మ్. ఫస్ట్ పాయింట్ అవును. నాకు నేర్పిస్తారా అని హ్మ్. అడగడం జరిగింది. హ్మ్. సార్ మేము నేర్పిస్తాము, మాకు బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది, ఒకసారి రండి అని చెప్తే హ్మ్. తర్వాత రావడం. అలాగే నేను రాక ముందు ఒకసారి వెళ్ళొచ్చా లేదా, ఫస్ట్ పాయింట్ హ్మ్. వెళ్ళొచ్చా లేదా ఇక్కడికి అనేసి హ్మ్. మీ వీడియోస్ ఉంటాయి కదా, ప్రీవియస్ వీడియోస్ చూసా. అవును. అందులో ఒక ఫ్రెషర్ హ్మ్. సుమంత్ రెడ్డి, ఐ హ్మ్. థింక్ అది హ్మ్. మీ అవును. ప్రీవియస్ సుమంత్ స్టూడెంట్, రెడ్డి. అవును. ఆయన 20 జంపర్లు వేసి మొబైల్ హ్మ్. ఆన్ చేయడము, హ్మ్. పైగా తన గురించి హ్మ్. కాకుండా అతను కాకుండా వేరే వేరే మొబైల్ షాప్ అతను అవును. తన గురించి తను ఫ్రెషర్ గా ఉండి బాగా చేస్తున్నారని చెప్తే హ్మ్. అప్పుడు ఫ్రెషర్స్ కి కూడా మనకు హ్మ్. కూడా బాగా చెప్తారు. ఓకే. పైగా నాకు నెల్లూరులో లోకల్ గా దగ్గరగా ఉంటుందని హ్మ్. అనుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. హ్మ్. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మొదట 1-2 రోజులు అసలు ఏం అర్థం కాలేదు. హ్మ్. నా వల్ల అవుతుందా లేదా, హ్మ్. అసలు నేను ఫోన్ అయినా విప్పదీయగలనా లేదా అన్న హ్మ్. డౌట్ నాకైతే ఉండింది. హ్మ్. కానీ ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల హ్మ్. ఐసీలు దాకా ఐసీలు రీబాల్ చేసి దాన్ని సక్సెస్ చేయడం కూడా, ఓకే. ఆన్ బోర్డుల మీద చేయడం కూడా హ్మ్. కంప్లీట్ అయిపోయింది. అంటే ఓకే. నాకు నా మీద నమ్మకం లేదు. ఫస్ట్ పాయింట్ ఫస్ట్. నాకు అవును. నమ్మకం లేని పాయింట్ దగ్గర నుంచి హ్మ్. నేను జంపర్స్ వేయడం కానీ, తర్వాత ఐసీలు రీబాల్ చేయడం కానీ, తర్వాత కనెక్టర్స్, ఓకే. అసలు నాకైతే వచ్చిన మొదటి రోజు అయితే ఆ హ్మ్. కెపాసిటర్ ని చూడడం కూడా నాకు అర్థం కాలేదు ఫస్ట్. అర్థమైంది. అవును. ఆ మైక్రోస్కోప్ లో అసలు హ్మ్. నేను చేయగలనా అని అనుకున్నా ఫస్ట్ రోజు అయితే. ఓకే. తర్వాత నాకు ఇప్పుడు అసలు అది కనెక్టర్స్ అయితే హ్మ్. అసలు నాకు వేయడం చాలా ఈజీ అయిపోయింది. ఓకే. ఐసీల వరకు గ్లాస్ ఐసీ ఫస్ట్ టైం హ్మ్. పగలకుండా ఫస్ట్ ఫస్ట్ టైమే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ అటెంప్ట్ లోనే కంప్లీట్ చేసి దాన్ని అందరూ సక్సెస్ఫుల్ గా కూర్చోబెట్టడం కూడా అందరూ చేశారు. ఓకే. జరిగింది. మా బ్యాచ్ మొత్తం కూడా కంప్లీట్ చేసినాం అన్నమాట. అవును. హ్మ్. అదైతే నాకు అప్పుడు నాకు హోప్ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే హ్మ్. అక్కడ నాకు హోప్ సో, వచ్చింది. మనం ఐసీలు చేయడమే గ్లాస్ ఐసీ చేసాం సార్. ఐసీలు చేయడమే స్టార్టింగ్ లో మనం ఏం చేసాం? గ్లాస్ ఐసీలు చేసాం. గ్లాస్ ఐసీలు చేసినప్పుడే మీరు సింగిల్ టేక్ లో సార్, సింగిల్ టేక్ లో చిన్న స్క్రాచ్ కూడా లేకుండా ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి ప్రతి ఒక్క ఐసీ చూసాను. అంతే కదా సార్? ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా చేసిన తర్వాతే నెక్స్ట్ టాపిక్ కి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతే కదా సార్? సార్ ఇప్పుడు మీరు సుమంత్ రెడ్డి గురించి మీరు విన్నారు. ఒక ఫ్రెషర్ 20 జంపర్లు వేసాడు అని చెప్పి ఉన్నారు. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా సార్? దాని గురించి చెప్పాలంటే హ్మ్. నేను చెప్పుకునే విషయం ఏంటంటే గ్రూప్ గ్రూప్. గ్రూప్ ఎందుకంటే హ్మ్. వాట్సాప్ గ్రూప్. ఆ ఓకే. గ్రూప్ లో ప్రతి లైఫ్ టైమ్ ఒక్కరు సార్, లైఫ్ టైమ్ సపోర్టింగ్ ప్రతి గ్రూప్. ఒక్కరు హ్మ్. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఎవరన్నా వేస్తే హ్మ్. దాంట్లో ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి, హ్మ్. ఎవరైనా సరే ఓకే. దానికి సొల్యూషన్ ఇవ్వడం హ్మ్. జరుగుతుంది. ఓకే. అది బాగా నచ్చింది. హ్మ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదన్నా క్వశ్చన్ అడిగిన వెంటనే ఓకే విత్ సార్. ఇన్ 5 minutes లోపల దానికి సొల్యూషన్ అనేది వచ్చేస్తా ఉంది. ఓకే. రేపు ఫ్యూచర్ లో మనం ఏదన్నా చేసి మనం పెట్టుకున్నా, ఇప్పుడైతే నేనైతే షాప్ లేను, నేను ఒక హ్మ్. ఫ్రెషర్ గానే వచ్చాను, హ్మ్. నాకైతే షాప్ లేదు. రేపు ఫ్యూచర్ లో నేను షాప్ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ హ్మ్. గ్రూప్ అనేది నాకు గ్రూప్ హెల్ప్ అంటే అవుతుంది, అవును. బాగా సపోర్ట్ చేస్తారనే నమ్మకం అయితే నాకు ఈ నెల రోజుల్లో ఈ గ్రూప్ అర్థం. చూస్తుండగా డైలీ హ్మ్. నైట్ 11 గంటలకు కూడా హ్మ్. దాంట్లో ఆన్సర్ వస్తుంది. ఓకే క్వశ్చన్ సార్. పెట్టిన 5 నిమిషాల్లోనే ఆన్సర్ వస్తుంది థాంక్ 11 యూ సార్. గంటలకి. ఓకే. అది నాకు నచ్చింది ఫస్ట్ పాయింట్. ఓకే అంత సార్. నైట్ కూడా ఏం నే చేయాలనేది కూడా హ్మ్. క్లారిటీగా మనకి చెప్పున్నారు కాబట్టి డీసీ ఓకే. రీడింగ్స్ ప్రకారంగా ఓకే. రీడింగ్ బేస్ చేసుకొని హ్మ్. కంప్లైంట్స్ కానీ హ్మ్. నోట్ చేసుకోవడం, నోట్స్ చెప్పడం కానీ హ్మ్. అన్ని. సార్ నోట్స్‌లో మనం అంటే ఇప్పుడు అక్కడ డయాగ్రామ్ ఏసేసి అంతే డయాగ్రామ్ గీసేసుకోండి అని చెప్పకుండా, సో దాని కింద మనం ఎలా రిపేర్ చేసుకోవాలి? అంటే ఆ ట్రబుల్ షూట్ అనేది చెప్పడం జరిగిందా సార్? పిన్ టు పిన్ నోట్స్ ఉమ్, చెప్పడం జరిగిందా? అవును. నోట్స్ చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మనం నోట్స్ చెప్తూనే ఇప్పుడు ఒక లైటింగ్ సెక్షన్ అయింది. ఒక గ్రాఫిక్స్ సెక్షన్ అయింది. లేదంటే ఒక నెట్వర్క్ సెక్షన్ అయింది. సార్ మనం ఛార్జింగ్ సెక్షన్‌లో ఒక 2 మొబైల్స్ ఏసాం. తర్వాత నెట్వర్క్ సెక్షన్‌లో మొబైల్స్ ఏస్తున్నాం. తర్వాత గ్రాఫిక్స్ సెక్షన్‌లో మొబైల్స్ ఏస్తున్నాం. లైటింగ్ సెక్షన్‌లో మొబైల్స్ ఏస్తున్నాం. సార్ ప్రతి ఒక్క మొబైలు లైవ్ లోనే చేసామా? లేదంటే లేదంటే ఈ రోజు స్టార్ట్ చేసి రేపు దాన్ని రెడీ చేసి పెట్టామా? లేదు, ఆన్ ద లైవ్ లోనే. స్పాట్. ఆన్ ది స్పాట్ లోనే ఆన్ ద లైవ్ లోనే. స్పాట్ లోనే హ్మ్. కంప్లైంట్ మొబైల్ రావడంతో హ్మ్. ఒక్కసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు క్లాస్ ఆపేసి హ్మ్. దాన్ని లైవ్ లో చేసి చూద్దాము అన్న దీంతోనే ఓకే. రావడంతో మీ గ్రూప్ లోనే ఒక హ్మ్. స్టూడెంట్ ఉన్నారు, ఆయన హ్మ్. మళ్ళీ 8th బ్యాచ్ లో మళ్ళీ హ్మ్. వచ్చి విని అడ్వాన్స్ గా ఇప్పుడు నేను హ్మ్. గ్రూప్ లో చూస్తున్నాను ఆయన్ని. హ్మ్. ఆయన పేరు కూడా నాగా అని చెప్పేసి ఉంటారు. ఓకే. ఆ, మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ హ్మ్. ట్రబుల్ షూట్ చేసేది కాదు, అది అవును. ఫస్ట్ అది నథింగ్, హ్మ్. ఎవరైనా చేస్తారు. హ్మ్. కానీ దాని సొల్యూషన్ కూడా గ్రూప్ లో పెట్టడం కానీ వేరే వాళ్ళకి తెలియజేయడం వేరే వాళ్ళ కానీ, ఓకే. అది దాన్ని బట్టి చూస్తేనే ఒక రెడ్ మొబైల్ ఎలా చేయాలనేది
ఆ గ్రూప్ లో ఉండే స్టూడెంట్స్ తోనే సగం కంప్లీట్ అయిపోతుంది. ఓకే. అందుకని నాకు ఇప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్ క్లాసెస్ మళ్ళీ చెప్తా ఉన్నారు ఒక 3 months తర్వాత. అప్పుడు ఏమైంది సార్ ఆ విషయం ఈ లోపల మేము డెడ్ మొబైల్స్ చేసేసుకుంటే ఆ అమౌంట్ అనేది నథింగ్, ఇంకా మేము లాభాల్లో మేము ఉంటామని నా ఫీలింగ్. ఫీజు గురించి అయితే ఎవరైతే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ.